ఎన్ఏ కృష్ణమూర్తి, సత్యనారాయణ ఇటువంటి వాళ్ళని మద్రాసు నుండి ఎన్నుకొని స్వయంగా ఇంటర్వ్యూ చేసి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆయన జాతీయ ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగానికి కాదు, ఉస్మానియా కాలేజ్ ఉద్యోగానికి ఇలా చేసిన ఇంకొక మానవుడు ఎంఏ రాజగోపాల్ శిరోజిగుల కాలేజ్ అధ్యాపకుల్ని ఆయన స్వయాగా ఇంటర్వ్యూ చేశారు. ఫస్ట్ బ్యాచ్ అధ్యాపకులు అందరినీ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఆయనే ఇంటర్వ్యూ చేసి ఎన్నుకున్నారు. అలా ఎన్నుకొని ఉన్న తర్వాత పాత వాళ్ళు అనుభవంతో చెప్తే కొత్త వాళ్ళు నేర్చుకొని ఒక్కొక్కరు పాఠాలు చెప్తూ ఉంటే సమయం గడిచినది 55 నిమిషాలు గడిచినది తెలియకపోయింది. అటువంటి వాళ్ళందరినీ తెచ్చుకోవడానికి ఇప్పుడు సమయం కాదు. అప్పుడే వారిని ఎక్కారు, క్యాలెండర్ చూడలేము, తొందరగా మాట్లాడడానికి. అలాగే ఈరోజు మీరు కవిత్వంలో పక్కన వాళ్ళు న్యాయాధీశులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు నిర్ణయాన్ని చెప్పేటప్పుడు ఒక 5-5 నిమిషాలు వారి అభిప్రాయాలు కూడా చెప్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. మీలో ఎవరైనా ఒక్కరు గొప్ప కవి అయితే ఈ పోటీ సార్థకం. కాలేజీ ధన్యం, సాహిత్య సదస్సు ధన్యం, కృష్ణమూర్తి గారి జీవితం ధన్యం. వాళ్ళు ఎక్కడ ఉన్నా మీకు అందరికీ ఆశిస్తారు. విద్యార్థి దశ నుండి మీరు ఈ అలవాటు చేసుకోవాలి. కవిత్వం రాయడం, రచనలు, ఏదైనా సాహిత్య అకాడమీ పురస్కారాలు ఉంటే జ్ఞానపీఠ అనుకుంటే ఇంకా సంతోషం. చదువు కీర్తి పెరుగుతుంది, కాలేజ్ కీర్తి పెరుగుతుంది. మేమందరం దాన్ని చూడడానికి ఉండకపోవచ్చు. ఈ సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. ఈ అలవాటుని చాలా బాగా పాడారు, చాలా బాగా రాశారు. విషయాలు, కొత్త కొత్త విషయాలు మీరు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏమేమి విశేషాలు ఉన్నాయో వాటన్నింటినీ తెలిపారు. తెలుగు భాష ఎంత గొప్పగా చెప్పారు. ఇంకా చదవండి, ముందు చదవాలి, వినాలి, ఇంకా ఎక్కువ చదవండి. విశ్వనాథ్ సత్యనారాయణ గారు కేవలం ఇంగ్లీష్ డిటెక్టివ్ నవల్స్ 1000 చెప్పారు. 1000 ఇంగ్లీష్ డిటెక్టివ్ నవల్స్ మాత్రమే. మిగతా ఎన్ని చదివింటారో ఆలోచించండి. అంత రాయాలంటే శంకరాచార్య రచనలన్నీ శ్రీశ్రీ చదివారు. ఆయన అనంత ఆయన ఆత్మకథ చదవండి, చిన్న పుస్తకం, 200 పేజీల పుస్తకం, చాలా గొప్ప పుస్తకం. అటువంటివి చదివి మీ జీవితాన్ని కూడా చెప్తే కవికి చావలేదు, రచయితకి చావలేదు. ఎప్పుడు రామాయణ మహాభారతాలు, ఎప్పుడు కురాన్, ఎప్పుడు బైబుల్, ఎప్పుడు భగవద్గీత, ఈ రోజుకి దాని గురించి చెప్పుకుంటున్నామంటే అది రాసిన వాళ్ళు అంత గొప్ప వాళ్ళు. ఆలోచించండి, అంతటి వాళ్ళు మీరు అవుతారు, కావాలి అని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడానికి ఇక్కడ మనకు సహకరించిన ఉస్మానియా కాలేజ్ యజమానానికి ప్రత్యేకించి మన మణికర్ణ హుస్సేన్ గారు చాలా శ్రద్ధ తీసుకొని రాత్రిపగలు స్వయాన తన తండ్రి యొక్క కార్యక్రమంగా భావించి, తన కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క కార్యక్రమంగా భావించి ఏర్పాటు చేశారు. మీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సాయంకాలం కృష్ణమూర్తి గారైన బోధమించే నాటకం, అందులో శర్మ గారు పూర్తిగా వ్యవహరిస్తారు. మీరందరూ వచ్చి ఆ నాటకాన్ని, కళారూపాన్ని తిలకించి ఆనందించాలి అని కోరుకుంటూ మన ఈ కార్యక్రమాన్ని సాగించిన ఇంకొక సంస్థ అఖిల భారతీయ బ్రాహ్మణ రవీంద్ర కళాక్షేత్రం, టీజీవీ కళాక్షేత్రం సీఎం సెంటర్ లో సాయంకాలం 6 గంటలకి భోజనం. అఖిల భారతీయ బ్రాహ్మణ ప్రవేశ సందర్భంలో ఈ కార్యక్రమానికి సహకరించారు. వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ లీడ్ కైండ్ ఆఫ్ లైట్
అది మన ఉస్మానియా కళాశాల ధ్యేయం. అది అది కన్నడలో భాషాంతరం అయింది, తెలుగులో అయినట్లు నాకు తెలియదు. సమీర్ గారు ప్రయత్నించారు. జై హింద్, వందే మాతరం. Thank you, sir. జీ కృష్ణమూర్తి గారు నాకు గురువు. ఓ రోజు వకీలు కృష్ణమూర్తి గారు, బ్రహ్మంతుల గారు ముగ్గురు ఫోటో దగ్గర వచ్చారు. నేను 100 రోజులు ఉన్నాను. ఇంకొక పిల్లగారు వచ్చి చెప్పారు, మీకోసం ముగ్గురు వచ్చారు సార్ అని. నేను వచ్చి చూస్తే 23 రండి సార్ అని ఆఫీసులో తీసుకొని పోయాను. కూర్చోండి సార్ అని నా కూర్చొని చూపించాను. లేదు మీకు కూర్చో, మీకే నువ్వు కూర్చోండి అని. తర్వాత టిఫిన్ చేస్తానంటే లేదు, అందరికీ కాఫీ. మేము వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ కల్పూర్ అన్నారు ముగ్గురు ఒకటే కోరస్. ఏమని నాకు తెలియదు. మేము తిరుపతికి అప్పుడు స్పాట్ వైలేషన్ తిరుపతిలో జరిగేది, తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో స్పాట్ వైలేషన్ పోయాము. పోయినప్పుడు సాయంకాలం పూట హోటళ్ళకు పోయేవాళ్ళము, భీమా హోటల్కి పోయాము. అక్కడ ఒక ఫోటో చూసాము, ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ది. అక్కడ దాంట్లో మేము ఉన్నాము, చాలా సంతోషించాము. మా ఒక విద్యార్థి, ఉస్మానియా కాలేజ్ విద్యార్థి, మేము పాఠాలు చెప్పి మా దగ్గర పాఠాలు నేర్చుకున్న విద్యార్థి ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తి అయినాడు. ఇది మాకు గర్వకారణం. చాలా గౌరవంగా నిన్ను అభినందించిపోతామని వచ్చినాము ఉన్నారు. ఒక విద్యార్థి ఔన్నత్యాన్ని చూసి నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్ హోటల్ 1976లో సమావేశం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ సర్వోన్నత సమావేశం. నేను అప్పుడు సహకార్యదర్శి, జాయింట్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్కి, తర్వాత కార్యదర్శి, ప్రెసిడెంట్ అంత అయ్యాను. ఒక విద్యార్థి తన విద్యార్థి యొక్క ఔన్నత్యాన్ని చూసి గర్వించే, గౌరవించే, సంతోషించే మనస్తత్వం ఉపాధ్యాయులు ఎప్పటికీ ఉంటుంది. మీరందరూ అట్లనే గొప్పవాళ్ళైతే ఈ కాలేజ్ విద్యార్థులు సమీపం ఎగంతాడు. మై స్టూడెంట్, he has become such and such a great man అనుకోని అలా ఈ గురువు గారికి, కృష్ణమూర్తి గురువు గారికి నా వందనాలు సమర్పిస్తున్నాను. Thank you, sir. Whenever you speak, we have nothing else to do but listen. We will be always spellbound by what you say, because whatever you say is from inside, so it's straight from your heart. And that is why we appreciate what you say. Sir, as you have said, कभी की चावल रचयिता कुछ चावल hundreds and thousands of years pass, but the work, the monumental work left back by a writer remains forever. Years may go by, but that work will remain forever. It's immortal. And you have exhorted our students to follow the footsteps left by this great people. Footsteps on the sands of time left by this great people. And it will be enough reason for happiness if any one of you really makes it big. And we hope, pray and trust that this dream of yours will fructify. Thank you, sir. The next speaker, distinguished speaker, whom we are about to hear now, is Dr. G. V. Ramnaya Garu, retired principal, Silverpilli College.
అందరికీ నమస్కారం. వేదిక మీద వేదిక ముందున్నటువంటి అందరికీ కూడా నమస్కారం. ఎక్కడ మొదలెట్టాలో తెలియట్లేదు. 70 సంవత్సరాల కింద చేరింది మాది ద్రోణాచలం. 1954లో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఉస్మానియా కాలేజీలో ఇంటర్మీడియట్ చదవడానికి వచ్చాను. 1954 అంటే ఇప్పటికీ 70 సంవత్సరాలు అయిపోయింది. 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదివాను బైపీసీ, 2 ఏళ్ళు బిఏ జువాలజీ మైన్ కెమిస్ట్రీ సబ్సిడరీ చదివాను. 4 ఏళ్ళు కూడాను మా గురువు గారు నందూరి వెంకట కృష్ణమూర్తి గారు, నీకు ఎంతమందికి తెలుసుకో లేదో తెలియదు, అందరూ కూడాను ప్రొఫెసర్ ఎన్వి కృష్ణమూర్తి గారు అని అంటారు. కానీ ఆయన పూర్తి పేరు చంద్రశేఖర్ గారు ఇప్పుడే చెప్పారు. నందూరి వెంకట కృష్ణమూర్తి గారు, వేణుగోపాల కృష్ణమూర్తి గారు. నేషనల్ దగ్గర గురువారికి 4 సంవత్సరాలు చదివాను. ఇప్పుడే తెలిసింది ఉస్మానియా కాలేజీలో ఆయన గురువారి ఎడరి డిపార్ట్మెంటే కాకుండా తెలుగు లెక్చరర్ కూడాను పని చేశారు. మొట్టమొదట మద్రాసులో సెయింట్ మెర్సీ క్రిస్టియన్ కాలేజ్ అక్కడ ఎంఏ చదివి ఉస్మానియా కాలేజీకి వచ్చి జువాలజీ లెక్చరర్గా పనిచేస్తూ ఆ తర్వాత మళ్ళీ తెలుగు లెక్చరర్ కూడా పనిచేయడం జరిగింది. గొప్ప మేధావి, సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్. నేషనల్ గురించి చెప్పాలంటే నాకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఉస్మానియా కాలేజీలో కాలేజ్ డే సెలబ్రేషన్. కాలేజ్ డే సెలబ్రేషన్స్ అంటే అందరికీ తెలిసినట్టుగా లిటరరీ ఫంక్షన్స్ ఉంటాయి, డ్రెస్సింగ్ కాంపిటీషన్స్, నాటకాలు అన్నీ ఉంటాయి. ఆ నాటకాలు వేయడానికి మా ఉస్మానియా కాలేజీ గురించి వీఆర్ ఉస్మానియన్స్ ఉస్మానియన్స్ ఆర్ వై అనే పాట పాడటానికి నేను ఒక హిందువుగా ఒక దుబ్బా పంచినట్టు కట్టి, 2 క్లాస్మేట్స్ ప్రతాప్ రెడ్డి అనేవాడు, చనిపోయాడు మిత్రుడు. తను క్రిస్టియన్ అంటే ఒక సూట్ వేసుకొని టై కట్టి వచ్చాడు. ముస్లిమ్స్ రిప్రజెంట్ చేయడానికి మా క్లాస్మేట్ ఈషా మనం వెళ్ళిపోయారు. మేము ముగ్గురం కూడా స్టేజ్ మీద పాట పాడటం జరిగింది. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే అదే కాలేజ్ ఫంక్షన్స్కి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు. నాకు కూడా ఎంతో కుతూహలంగా పార్టిసిపేట్ చేయాలనిపించింది. ఓ ఎస్ఏ రాశాను క్యాన్సర్ మీద. క్యాన్సర్ అప్పుడు నా ఫేవరెట్ టాపిక్ అనమాట. అది రాసి తీసుకెళ్ళి మా గురువు గారికి చూపెట్టారు. సార్ ఒకసారి మీరు చూసి బాగుందంటే కాంపిటీషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పారు. ఆయన చూసి చదివారు. రమణయ్య, నువ్వు రాసింది బాగానే ఉంది, కానీ కొంత ఎక్స్ప్రెషన్లో కొంచెం లోపాలు ఉన్నాయి. ఆ రోజు శనివారం, నెక్స్ట్ డే ఆదివారం ఉంది. నువ్వు ఒక పని డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేసేయి, నేను విషయం చెప్తాను అన్నారు. సరే, ఉదయం లేవగానే స్నానం చేసి టిఫిన్ చేసి గురువు గారికి
గురువు గారికి నమస్కారం పెట్టి నేను రచన చేసి ఆయన చేతులు పెట్టాను. ఆయన మళ్ళీ ఒకసారి చదువుకున్నారంటారు. తర్వాత రమణయ్య కింద కూర్చోన్నారు. మా గురు పరంపర, గురు శిష్య పరంపర. గురువు గారు కూర్చుంటే మేము కింద కూర్చుకునేవాళ్ళం. నాకు అంతా వైట్ పేపర్ ఇచ్చి ఉందా అంటారు, కొన్నిసార్లు రాయటం వరకు రాసుకో అంటారు. ఎక్స్టెంట్ క్యాన్సర్ మీద నాకు తెలియని విషయాలు ఎన్నో, సుమారుగా 4 పేజీల క్యాన్సర్ మీద డిక్టేట్ చేశారు. అదే ఆ ఎస్ఏని తీసుకెళ్ళి కాంపిటీషన్లో వాళ్ళకి హ్యాండ్ చేశారు. ఇంకా చెప్పేది ఉంది, గురువు మీద చెప్పినటువంటి ఎస్ఏ అది నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ ఫస్ట్ ప్రైజ్ తీసుకెళ్ళి మరుసటి రోజు గురువు గారికి చూపించి ఇది చిన్న కప్పు ప్రెజెంటేషన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పుస్తకం ఒకటి ఇచ్చారు నాకు ఫస్ట్ ప్రైజ్. ఆ 2 కూడా వారి చేతుల్లో పెట్టి వారికి పాదాభివందనం చేయడం జరిగింది. అదే మా గుర్తున్నటువంటి మా గురువు గారు ఎంవి కృష్ణమూర్తి గారు. ఎప్పుడు కూడాను ఆయన కెమిస్ట్రీ లెక్చర్ ఉండేవారు. ఆయన పేరుకే నారాయణరావు గారు. కే అంటే కెమిస్ట్రీలో పొటాషియం. మేమంతా తమాషాగా మా గురువు గారిని పొటాషియం నారాయణరావు గారు తీసుకునేవారు. ఆయన వెంకట సుబ్బయ్య గారు అందరూ కలిసి కాలేజీ అయిన తర్వాత బయటికి వెళ్ళిపోయేవారు. ఆ కాలంలోనే ఎక్కువ చిన్న విషయం, మాకు ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఉండేవారు, గాలి నారాయణరావు గారు. ఆయన మాకు ఇంగ్లీష్ డ్రామా చెప్పేవాడు. చాలా హుందాగా ఉండేవాడు. ఒకరోజు ఒత్తిడిలో నాటకం టీచ్ చేస్తున్నారు. మాకు ఒత్తిడిలో గురించి ఎంతమందికి తెలుసుకున్నా నాకు తెలియదు. ఒత్తిడిలో ఈజ్ ఎ గ్రేట్ వారియర్, వెరీ ఫియర్స్ లుకింగ్, కానీ వెరీ వెరీ డార్క్ కాంప్లెక్షన్. అదే ఒత్తిడిలోనే ఇంకొక లేడీ క్యారెక్టర్ డెస్డెమోనా. డెస్డెమోనా చాలా బ్యూటిఫుల్ లేడీ, చాలా వేరుగా రోజీ కలర్ కాంప్లెక్షన్. అది టీచ్ చేస్తున్నారు కాలేజీలో క్లాసులో. అప్పుడు సుమారుగా 120 మంది ఉండేవాడు. లాంగ్వేజ్ క్లాసులకు సంబంధించి బైపీసీ, ఆర్ట్స్, కామర్స్ అందరూ కూడా ఒకే క్లాస్లో కూర్చునేవాడు. ఆ రోజు కొంచెం ఏదో పని పడి ఒక నేను లేట్గా వెళ్ళడం జరిగింది క్లాస్లోకి. ఆ పక్కన నిలబడి స్థాయి కమిన్నాను. ఇలా చూశారు, హియర్ కమ్స్ ఒత్తిడిలో అన్నారు. అంటే మొత్తం క్లాస్ అంతా గురువులోనే నవ్వేశారు. ఎందుకంటే ఆ ఒత్తిడిలో ఆ ఫియర్స్ లుకింగ్ డార్క్ కాంప్లెక్షన్ హీరో. నేను ఆ రోజు అప్పుడు ఆ కాలంలో బుష్ కోట్ అంటే పెద్ద ఫ్యాషన్ అన్నమాట. వైట్ బుష్ కోట్, వైట్ ప్యాంట్ వేసుకొని కాలేజీకి వచ్చారు. నన్ను చూడగానే అందరూ ఒత్తిడిలాగా భావించి అందరూ హ్యాపీగా నవ్వుకున్నారు. ఆ తర్వాత నన్ను ఒత్తిడిలో అన్నారు కదా అని నా డెస్డెమోనా గురించి ప్రయత్నం చేసి చూశాను, ఎక్కడ కనిపించట్లేదు. అవి కాలేజీ రోజులు. ఈరోజు మా గురువు గారు ఎంవి కృష్ణమూర్తి గారి ఫోటోకు నా చేత వాళ్ళ కుటుంబం వాళ్ళు తీసుకొచ్చేటటువంటి పుష్పమాలను నా చేతుల మీదుగా ఆయన అలంకరించడానికి నాకు అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ గారికి
ఈరోజు ఆయన శిష్యుల ముగ్గురిని పిలిచారు ముఖ్య అతిథులుగా. సరే నేనున్నాను. ఇంకో క్లాస్మేటు డాక్టర్ సత్తార్ అని ఉన్నారు. ఆయన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో రిటైర్ అయిపోయారు. కానీ చాలా హెల్త్ పాయింట్లో వీక్గా ఉన్నారు, రాలేకపోయారు ఈరోజు. ఇంకో క్లాస్మేట్ ఇక్కడే ఉన్నారు, జి కృష్ణమూర్తి గారు, ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, ఉస్మానియా కాలేజీలో ప్రొఫెసర్గా చేసి విరమణ పదవీ విరమణ చేశారు. ఈరోజు మళ్ళీ ఈరోజు ఎపి కృష్ణమూర్తి గారు గురువు గారు శత జయంతి ఉత్సవాలకు రావడం జరిగింది. నిజంగా మా గురువు గారు 70 సంవత్సరాల తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మేము కూడా పాలు పంచుకోవడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. Thank you, sir. Dr. G. Ramaya garu, who was full of anecdotes from his student days in Usmania, the good old days, going back or going down the memory lane, full of nostalgia. Othello, Desdemona. So things like this we never forget. They are all somewhere stored in the back of our mind, and whenever we bring them back to memory, they leave a very sweet impression. In that one moment, you feel so elated, you feel so happy, you feel so delighted, transported back into time, into those days, in the company of those people, the dear departed people whom you have missed. Sir, what can be more satisfying, what can be more satiating than students recalling fondly the names of the teachers? So, blessed is this great man whose 100th centenary we are celebrating today. All these older end people, what do you call them? Older end. Yes, they are young. They are all young people. I feel old before them. I am really getting a complex. So these people, recalling their guru with such great reverence, such great respect, such great love and affection, shows the greatness of this great man, Sri N. V. Krishnamurthy garu. Without much ado, I would like to call upon the next speaker, Professor G. Krishnamurthy garu, to address the gathering. Sir, Sir, we'll be seated and we'll speak to you because of this ailment. Please bear with us. Thank you, sir. నేను కూర్చొని మాట్లాడుతున్నందుకు క్షమించండి. ఎక్కువసేపు నిలవలేదు కాబట్టి కూర్చొని మాట్లాడతాను. ఎన్వి కృష్ణమూర్తి గారితో నా అనుబంధము 1954 నుంచి ఉంది. అంత ముందు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి బృందా గారి క్లాస్మేట్, బృందా గారు నేను ఇంటర్మీడియట్కి క్లాస్మేట్ పొంది ఈ వరకు 4 సంవత్సరాలు వారితో పాటు చదువుతున్నాను. మాతో పాటు ఇప్పుడు సెక్రటరీ డాక్టర్ రమణయ్య గారు, డాక్టర్ సత్తార్ గారు, డాక్టర్ జవహరి గారు, ఇంకా దాదాపు ఒక 8-10 మంది డాక్టర్లు. అయితే నేను బైపీసీ ఫస్ట్ ఇంటర్మీడియట్ నేను బైపీసీ చేసుకున్నాను. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేస్తాను. కానీ బిఏ మళ్ళా ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంబీబీఎస్ ఇంటర్వ్యూకి పోయినాము. అక్కడ ఎంబీబీఎస్ ఇంటర్వ్యూలో నాకు వెయిటింగ్ లిస్ట్లో పేరు వెయిటింగ్ లిస్ట్లో వస్తున్నా వచ్చేటప్పుడు అట్టే ఉండిపోయాను నేను తిరుపతిలో. ఇక్కడికి వచ్చేటప్పుడు
ఆ సీట్ వేరే వాళ్ళకి ఇచ్చేసారు, పిహెచ్ సీట్. అప్పుడు నేను మళ్ళా ప్రిన్సిపల్ ఇంటికి వెళ్ళాను. ఇక్కడ ప్రిన్సిపల్ అలిపి కాలేజ్ పక్కన అక్కడ వెళ్ళి ప్రిన్సిపల్ గారు అడిగాను, నాకు బిఎస్సి సీట్ కావాలి సార్, ఆ కాలంలో బిఎడ్ అవ్వాలి, బిఎడ్ ఇవ్వాలి అంటే లేదు అప్పుడు 100 సీట్లు అయిపోయినాయి ఇచ్చేసాను, ఎక్స్ట్రా సీట్ రేపు వచ్చాను. నా బదులు వేరే అక్కడ సుశీల ఏప్రిల్ గారు పూర్తి చేయాలి. నేను ఈ గ్రేట్ ఎలక్షన్స్ ఉంటే అప్పుడు ఫౌండర్ గారు డాక్టర్ అబ్దుల్ అలీ గారు అనుకుంటున్నారు, ఆయన తెలియదు ఆయన ఫౌండర్ని వాటి పేరు సైన్స్ జాయిన్ ఆర్ట్స్ అన్నాడు. ఆర్ట్స్లో చేరిన వెళ్ళి తర్వాత సీట్ కాలు బట్టి సీట్ తీసుకున్నారు. ఆర్ట్స్లో చేరాను, ఆర్ట్స్లో వచ్చి బిఏ, కానీ ఎవరు సీట్ కాలు కాలేదు అంటే కట్టే అయ్యాను. సో 1958, 54, 56 వైపీస్ చేయడం. ఆ 2 సంవత్సరాలు కృష్ణమూర్తి గారు నాకు గురువు గారు ఇవాళ తీసుకునేవారు. ఇప్పటికీ ఆ లెసన్స్ నేను ఆర్ట్స్ స్టూడెంట్ అయినప్పటికీ నాకు చక్కగా ఎంతో చక్కటి ఉచ్చారణ ఉండేది సబ్జెక్టులో. ఎప్పుడు చిరునవ్వులు వచ్చేది, లాస్ట్లో కూడా నవ్వుతూ చెప్పేవారు. ఆయన ముఖంలో సీరియస్ ఎప్పుడు కనపడేది, అంత చక్కగా చెప్పారు. అయితే ఆ 2 సంవత్సరం మళ్ళా వాళ్ళు తిరుపతి పోవాల్సి వచ్చింది. ఎస్పీ గారు కలిసి వెళ్ళారు. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చంద్రశేఖర్ కల్పర్ గారు, నా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చంద్రశేఖర్ కల్పర్ గారు. తర్వాత ఇంకో స్టూడెంట్ ఎవరెవరు సుధాకర్ రెడ్డి, ఎంపీ, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కమ్యూనిస్ట్ పార్టీ, గ్రేట్ మ్యాన్. ఐ వాజ్ వెరీ మచ్ proud of those students, and our college celebrated about 5-6 years back, those who have retired after 75 years. So about 10 people were gathered here. They felicitated our. At that time, when I came there, some of the students came, and I am High Court judge. Some of them have become judges, some of them have become SPs. Independent police. So that is greatness in the teaching profession. We make so many politicians, IAS officers, IPS officers, doctors, engineers. That is greatness of our teaching. So I am very grateful to our institution. And another important thing I want to mention, of course, I don't know whether it is accurate or not. Kishnamoorthy garu, father, Shankar garu, మున్సిపల్ టీచర్, సెక్రటరీ టీచర్. ఆ సెక్రటరీ టీచర్ ఉన్నప్పుడు మన ఫౌండర్ అబ్దుల్ గారు, ఆయన స్టూడెంట్, యూనివర్సిటీ గారి నాన్నగారికి మన అబ్దుల్ ఫౌండర్ ఆఫ్ కాలేజ్ అబ్దుల్ గారు స్టూడెంట్ ఉన్నారు. తర్వాత అదే ఆయన ఇక్కడ కాలేజ్ పెట్టేప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్ గారు తీసుకొచ్చారు. ఆ విధంగా అబ్దుల్ గారు చాలా మంచి వాళ్ళు. చాలా అఫ్కోర్స్ నేను లెక్చరర్ చేరిన తర్వాత చూశాను. రియలీ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దట్ గ్రేట్ మ్యాన్ హూ గివ్ us livelihood. ఈ విధంగా వారితో 56-62లో మళ్ళీ లెక్చరర్ చేరాను. అప్పుడు గురువు గారు కృష్ణమూర్తి నాకు పోయినారు. ఎప్పుడు పడినా ఎంతో తిరిగినంత ఎదురు పడితే నేను చేస్తే ఎంతో బాగున్నావా, ఈ విధంగా చాలా చక్కగా ఎంతో అభ్యాసం వచ్చేవారు. వారి ఉన్నంతవరకు నేను 1940 అండ్ స్టిల్ ఐ నిలబడి రియలీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ వెరీ గుడ్. సో ఐ వెరీ గుడ్ థ్యాంక్ఫుల్ అండ్ ఆల్సో వెరీ గుడ్ థ్యాంక్ఫుల్ టు ది అవర్ స్టూడెంట్ ఓల్డ్ స్టూడెంట్స్. కానీ కూడా వారి ఇమేజ్ అండ్ యూనివర్సిటీ. Thank you very much. Thank you, sir. The most valuable information that you have given to us today is that Dr. Abdul Haq Sahab, the founder of this institution, was the student of Sri Shankar Rao Garu, the father of our late professor N.P. Krishnamurthy Garu.
and speaker after speaker has extolled the virtues of this great man, of what a great teacher he was, and more than anything else, what a great human being he was. And I cannot help but, in the same breath, salute the wisdom of the founder of this institution, who cherry-picked all these people from various places, as Kalkulak sir has rightly pointed out. N.V. Krishnamurti from Madras, after fresh from his graduation or post-graduation, whatever it was. There was another stalwart, Mahadevan Saha, in mathematics department, some from Madras. Gali Narayan Rao garu, and Latif Saha, Dr. Latif, Abdul Latif. Oh, what a great man. I feel still very, as I said, petrified taking the name of this great man, Latif Saha. He was Nehru's contemporary classmate, and first name he used to address Nehruji. And whenever Nehruji used to come to AP, he used to inquire about Latif Saha, and he used to ask Latif Saha whether he would come to Hyderabad or Nehruji would come to Kurnool to meet him. Latif Saha used to go and meet him, it seems. And this great man, Latif Saha, who went on to become principal of this college, Dr. Latif Saha, he was awarded with the highest civilian honor, Padma Bhushan. Many of you might not know this fact, but this great man was so highly decorated. So, I think in a way, we should salute this farsightedness, the vision of the founder, in picking up all these people from various places and bringing them to Spania. That was the love. That was the wisdom of this great man. And we are all reaping the fruits of his wisdom, distilled wisdom. Now, it is my proud privilege to invite Professor N.V. Krishnamurthy's family member to speak or to respond to this very statement. Please, a few words from you. ఎన్వి కృష్ణమూర్తి గారి విద్యార్థులు ఇంకా కొందరు ఉన్నారు ఇక్కడ. ఆయన విద్యార్థి కాకపోయిన రాముడు ఆయన ఉన్నప్పుడు ఇక్కడ చదువుకున్నారు. తర్వాత మన సాహితీ సదస్సు కోశాధికారి విద్యాధర్ గారు, జాకబ్ బిఎస్ఎన్ఎల్, యాకూబ్ బిఎస్ఎన్ఎల్ ఉన్నారు. ఇంకెవరైనా ఉన్నారా? ఎన్వి కృష్ణమూర్తి గారి విద్యార్థులు బాబు, వీళ్ళందరూ ఎన్వి కృష్ణమూర్తి గారి శిష్య పరంపర. మీరు కూడా రైట్. ఇప్పుడు నరసింహమూర్తి గారు. So, it seems Sir has already spoken. So, we'll quickly move on to the next program. Felicitation to the Chief Guest. శ్రీ రమణయ్య గారు.
పనే చేస్తాను. మన జిల్లా కర్నూలు జిల్లా స్థాయిలో డిగ్రీ విద్యార్థులకు నిర్వహించినటువంటి సాహిత్య కార్యక్రమాల్లో ఉన్నటువంటి విజేతలకు బహుమతి ప్రదానం. ఇందులో పద్యము కవితా పఠనం మొదటగా నిర్వహించినటువంటి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా గౌరెడ్డి రవిచంద్రారెడ్డి గారు నిర్వహించారు. ఇందులో మొదటి బహుమతి పొందినటువంటి విద్యార్థి బి రమేష్, సెంట్ జోసెఫ్ కాలేజ్. బి రమేష్, సెంట్ జోసెఫ్ కాలేజ్. ప్లీజ్ కమాండ్ మీ దేర్. తో పాటు నగదు బహుమతి 2000 రూపాయలు విద్యార్థులకు. ఉస్మానియా కళాశాల సెకండ్ ప్రైజ్ అమ్మాయికి బహుమతి వస్తుందో మొదటి ఊరికి పెట్టుకుని బాగా అలంకరణ చేసుకోవాలి. ఇందులో జ్ఞాపికతో పాటు సర్టిఫికేట్. రెండవ బహుమతిగా నగదు బహుమతి 1500 రూపాయలు. జ్ఞాపకం రెండు వైపుల నుండి చూపించండి. ఎల్వి కృష్ణమూర్తి గారి పెద్దగా విద్యా రఘుబాబు గారు నిర్వహించారు. మొదటి బహుమతి ఎస్ హాజా సిల్వర్ జూబ్లీ కాలేజ్. ఎస్ హాజా అభినందనలు. మొదటి బహుమతి మొమెంటో ప్రశంస పత్రం మరియు 2000 రూపాయల నగదు బహుమతి. टी उषाराणी केवीआर महिला कलाशाला. उषाराणी और अध्यापक मैडम डॉक्टर पार्वती मैडम. मैडम మీరు కూడా వచ్చేయండి. విద్యార్థితో పాటు ఒక ఫోటో దిగు. రండి ప్లీజ్. పాటలు నిర్వహించింది ఆ సినిమా పాటలు కాదు, లేదా జానపద గేయం కూడా కాదు. కేవలం తెలుగు భాష మాధుర్యం, కర్నూలు వైభవం. అంటే విద్యార్థులు సొంతంగా వాళ్ళు రచన చేసుకుని ఈ గేయాన్ని పాడడం అనేటువంటి జరిగింది. అన్ని అంశాల కంటే ఇది చాలా కష్టమైనటువంటి పని. రచన చేసుకోవాలి, పాట పాడాలి. ఇందులో మొదటి బహుమతి పొందినటువంటి అందరూ ఆల్రెడీ నిర్ణయించేశారు, మేమే కాదు. గీతాంజలి, సెంట్ జోసెఫ్, ఇందులో న్యాయ నిర్ణేతలుగా ఎవరు కూడా అకాడమిషియన్స్ ఉండకూడదు అని కలుపుల గారు నాన్ అకాడమిషియన్స్ అంటే కళాశాలలో పనిచేసేటువంటి వాళ్ళు కాకుండా బయట వాళ్ళకి పిలిపించాం. నిష్పక్షపాతంగా ఈ నిర్ణయం జరిగింది. ధన్యవాదాలు. రెండవ బహుమతి మొదటి బహుమతి అందరికి కూడా 2000 రూపాయల నగదు బహుమతి.
రెండవ బహుమతి పొందినటువంటి అందరి విద్యార్థులకు 1500 రూపాయల నగదు బహుమతి. పాల్గొన్నటువంటి విద్యార్థులు వారిని ప్రశంసిస్తూ వేదికకి వాళ్ళ తరఫున వచ్చేసినటువంటి విద్యావాసిని దేవి గారిని వచ్చి వారి ప్రశంసా పత్రాలను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమాండ్. వాస్తవానికి అన్ని అంశాల్లో వెనకాల ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదువుతున్నటువంటి విద్యార్థులు. వీళ్ళలో ఒకరోజు కూడా ఆప్షన్ కాకుండా అన్ని తరగతులకు హాజరైనటువంటి ఒక విద్యార్థి, వాస్తవానికి అబ్బాయికి తెలియదు ఇది. మోక్ష సాయినాథ్ రెడ్డి ఈ కార్యక్రమానికి మూల గురువు శక్తి కార్యక్రమ నిర్వహణ అంతా కూడా నిర్వహించినటువంటి గురాడి చంద్రశేఖర కల్పుర గారికి మా తెలుగు శాఖ తరఫున ఒక బ్యాగ్ ఇస్తున్నాం. దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇలాంటి బ్యాగులు అందరూ వేసుకుని తిరగరు. ఆయన ఎప్పుడు వచ్చినా గన్ని బ్యాగ్, ఈ బ్యాగ్ని మేము వారికి తెలుగు శాఖ తరఫున ఒక వారికి మా తెలుగు శాఖ తరఫున చేస్తున్నాం. సార్ సభకు నమస్కారం. గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారి అనుమతితో, అలాగే పెద్దలందరి అనుమతితో నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం గౌరవనీయులు శ్రీ ఎన్వి కృష్ణమూర్తి గారి కుమార్తెను సన్మానించాలని వచ్చింది. మీరందరూ అనుమతిస్తారని ప్రార్థన చేస్తూ వారిని కుమారుడు శ్రీ కావ్యం సుబ్బలక్ష్మమ్మ గారు, అలాగే మేము, తర్వాత మాకు సలహాదారులు, గౌరవ సలహాదారులు శ్రీ కుర్రాడి చంద్రశేఖర్ కల్పుర సార్ గారు, శ్రీ జయసార్ సార్ గారు, అవసరంగా ప్రార్థన రమణయ్య సార్ గారు. కొంచెం